దేవుని మాట అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పేట ప్రతి ఒక్కరికి వందనాలు. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి, మెసేజ్లను బట్టి, మీరు ఇస్తున్న సాక్ష్యాన్ని బట్టి దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనము. ఎవడైనను ఈ కొండని చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, నమ్మిన ఎడల చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. దేవుడి రోజు నీతో నాతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఏమనంటే, నీ మనసులో నీవు సందేహింపకుండా ఈ కార్యము తప్పక నా జీవితంలో జరుగుతుంది అని నువ్వు నమ్మిన ఎడల, నువ్వు ఏది నమ్ముచున్నావో అది తప్పక జరుగును అని దేవుడు మనతో చెప్తున్నారు. నిశ్చయముగా జరుగును అంటున్నారు దేవుడు. ఖచ్చితంగా జరుగుతుంది అంటున్నారు దేవుడు. ఎందుకంటే మన నమ్మకాన్ని బట్టే దేవుడు మన జీవితంలో కార్యము జరిగిస్తూ ఉన్నారు. ఎంత ప్రార్థన చేసినప్పటికీ, ఎన్ని ఉపవాసాలు ఉన్నప్పటికీ, ఎంత కన్నీరు కాచినప్పటికీ ఎందుకు ఇంకా కార్యము జరగటం లేదు? ఏంటి దేవునికి నాకు అడ్డుగా ఉంది? ఎందువల్ల ఇంకా ఈ కార్యము ఆలస్యం అవుతూ ఉంది అని ఆలోచిస్తూ ఉండగా దేవుడు అంటున్నారు, సందేహింపక, మనస్సులో సందేహింపక ప్రార్థన చేస్తూ ఉన్నావు, కన్నీరు కారుస్తూ ఉన్నావు, ఉపవాసం ఉంటూ ఉన్నావు, అయినప్పటికీ కూడా ఇంకా ఏదో నీ మనసులో సందేహము, ఈ కార్యము ఎలా జరుగుతుంది అని నువ్వు సందేహిస్తున్నావు కాబట్టి జరగటం లేదు. సందేహింపక నమ్మిన ఎడల నా దేవుడు ఖచ్చితంగా కార్యము చేస్తారు, నన్ను లేవనెత్తుతారు, నా కుటుంబం మీద నా కాడిని విరగ్గొడతారు, నాకున్న అనారోగ్యం నుంచి విడుదలిచ్చి నాకు మంచి ఆరోగ్యం ఇస్తారు, నా కుటుంబాన్ని అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉంచుతారు, నా గర్భము తెరవబడుతుంది, తప్పక నా జీవితంలో కార్యము జరుగుతుంది అని ఎవరైతే నమ్ముతారో సందేహింపకుండా వారి జీవితంలో ఖచ్చితంగా జరుగును అని దేవుడు సెలవిస్తున్నారండి. దేవుడు ఎప్పుడు కూడా మాట ఇచ్చి తప్పిపోయే దేవుడు కదండి. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాట తప్పని దేవుడు. అయితే ఇంకా ఆలస్యం అవుతూ ఉంటే మనలో ఎక్కడైనా సందేహం ఉందేమో, ఈ కార్యం ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, జరుగుతుందా జరగదా అని ఏదైనా సందేహం ఉంటే దాన్ని తీసివేద్దామండి. మనస్ఫూర్తిగా మనము దేవుని మీద ఆధారపడదాము. మనము ఎక్కడ అపనమ్మిక మన జోలికి రాకుండా నమ్ముదామండి. దేవుడు చేసే కార్యాన్ని పొందుకుందాము. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కనులు మూసుకుని ప్రేర్లోకి ఉంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు యేసు నామములోనే ఆశీర్వదించబడునుగాక. యెరూషలేముకి యేసు నామంలో క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసు నామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసు నామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. చిన్న బిడ్డల చుట్టూ, ఆడబిడ్డల చుట్టూ, యవ్వన బిడ్డల చుట్టూ యేసు నామములో అగ్ని కంచె ఉండునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండునుగాక. ప్రతి కుటుంబంలో నెమ్మది, సమాధానం, సమృద్ధి ఉండునుగాక. పంటలు పండిస్తున్న ప్రతి రైతుని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని మాట అనే పరిచర్యల పాలుభాగస్తులై భారము కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.